హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. ఇంకెవరైనా నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి నా ఛానల్ విజిట్ చేయండి. అందులో ఏవైనా వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్ అయ్యి నచ్చినట్టుంటే ఖచ్చితంగా నా ఛానల్కి ప్రతి వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. సో ఈరోజు వీడియోలో వచ్చేసి అక్షయ తృతీయకి అయితే కొనుక్కోవడానికి ఒక గ్రామ్ కానీ హాఫ్ గ్రామ్ కానీ కొనుక్కోవడానికి ఒక వీడియో ఛాలెంజ్ మనీ ఛాలెంజ్లా చెప్పండి సిస్టర్ అని అడిగారండి. సో దాని గురించి ఈరోజు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా ఈ వీడియో పోస్ట్ చేయాల్సింది 19th ఏప్రిల్ అండి. సారీ, అక్షయ తృతీయ వచ్చేసి 19th ఏప్రిల్ కదా. నేను ఈ వీడియో షూట్ చేసింది వచ్చేసి 9th మార్చ్ అండి. కానీ ఈరోజు నేను వీడియో పోస్ట్ చేస్తున్నది వచ్చేసి 12th, అంటే 3 days తర్వాత పోస్ట్ చేస్తున్నాను. సో అక్షయ తృతీయకి ఒక గ్రామ్ అయితే కొనుక్కోవాలనుకుంటే మనం రోజుకి ఎలా లేదనుకున్నా ఒక 400 రూపీస్ ఇలా సేవ్ చేసినట్టయితే మన ప్రజెంట్ రేట్ వచ్చేసి సో నేను వీడియో షూట్ చేస్తుంది వచ్చేసి 13th మార్చ్ అండి. ఆ రోజు 1 గ్రామ్ 22 క్యారెట్స్ గోల్డ్ కాస్ట్ వచ్చేసి 14,730 రూపీస్. అలానే 24 క్యారెట్స్ గోల్డ్ కాస్ట్ వచ్చేసి 16,062. మనకి రెండింటికి విఏ ప్లస్ జిఎస్టీ మన స్టోర్స్లో తీసుకుంటే ఖచ్చితంగా పే చేయాలండి. సో మనకు ఖచ్చితంగా 5% అనేది వీటికి ఎక్స్ట్రాగా పే చేయాల్సి వస్తుంది. సో నేను ఒక యావరేజ్గా ఒక 15,000 to 16,000 కోసం అన్నట్టు సేవింగ్ ప్లాన్ చేసుకుంటే మనము 1 గ్రామ్ అయితే కొనుక్కోవచ్చు. అలా లేదు 15,000 మేము సేవ్ చేయలేము అనుకునేటప్పుడు హాఫ్ అమౌంట్ అండి 7,500 మనకి 8,000 to 8,500 లోపు అయితే హాఫ్ గ్రామ్ అయితే వచ్చేస్తుంది. సో దానికోసం సేవింగ్ ప్లాన్ అండి ఇది. హాఫ్ గ్రామ్ అయినా కొనుక్కోగలము అనుకుంటే ఈ విధంగా సేవ్ చేసుకోండి. నాకైతే 2-3 సిస్టర్స్ అయితే కామెంట్ చేశారు, అలానే నా మెయిల్కి కూడా మెసేజ్ చేశారండి ఇలా సేవింగ్ ప్లాన్ గురించి చెప్పమని. సో 9th మార్చ్ నుంచి అన్నాను కదా, 9th అయితే నేను 13th పోస్ట్ చేస్తున్నాను. వీడియో వచ్చేసి కొంచెం బిజీ వల్ల చేయలేకపోయానండి. సో 9th నుంచి మనం 200 రూపీస్ ఇలా రోజు వేసుకుంటూ వెళ్తే మనకి మంత్ ఎండింగ్కి వచ్చేసరికి అంటే మనకి 40 days కదండి. మార్చ్ 9th నుంచి నేను చెప్పాను కాబట్టి 18th అంటే 19th అక్షయ తృతీయ అనుకుంటాను. ఈ అక్షయ తృతీయకి ఏం చేస్తారో కూడా నాకు తెలియదండి పెద్దగా, ఎందుకంటే నేను ఒక క్రిస్టియన్. నాకు ఈ వీడియో నా వీడియోస్ కింద 2-3 సబ్స్క్రైబర్స్ అడిగారు. అలానే ఒక 2 సిస్టర్స్ అయితే నా కామెంట్ సెక్షన్లో మెయిల్ చేశారండి. సో దానికోసమే పర్టికులర్గా చేస్తున్నాను. సో 200 రూపీస్ ఇలా సేవ్ చేసుకుంటే 40 days అండి. 40 into 200 రూపీస్ చేసుకుంటే 8,000 అవుతుంది. అంటే మనకి 8,000కి ఇంకా కొంచెం ఒక 200-300 వేసుకొని అయితే హాఫ్ గ్రామ్ అయితే కొనుక్కోవచ్చండి. అలా లేదనుకుంటే అక్షయ తృతీయ కోసం సిల్వర్ కూడా కొనుక్కోవచ్చు అనుకుంటే 30 to 40 grams సిల్వర్ బార్ అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే సిల్వర్ కాస్ట్ వచ్చేసి 290 రూపీస్ ఇలా ఉందండి. సో మన 8,000 కంటే మనకి ఎలా లేదనుకున్న ఒక 30 grams or 35 grams అయితే వస్తుంది సిల్వర్ బారు. సో అదైనా కొనుక్కోవచ్చండి. పర్టికులర్గా గోల్డ్ కావాలనుకుంటే ఇలా హాఫ్ గ్రామ్ కొనుక్కోవచ్చు, లేదనుకుంటే సిల్వర్ కాయిన్ అయినా కొనుక్కోవచ్చండి. లేదనుకుంటే హాఫ్ గ్రామ్లో మనకి కొన్ని ఆర్నమెంట్స్ అయితే వస్తాయండి, అంటే చిన్న చిన్న పూసలు లాంటివి అటువంటివి వస్తాయి కదా, నక్షీ బాల్స్ ఇలాంటివి. సో అవైనా తీసుకోవచ్చండి. అంటే మంగళసూత్రాల్లో గట్ట వేసుకుంటారు కదా, చిన్న బాల్స్ లాగా ఉంటాయి, వాటిని ఏంటంటారో తెలియదు కానీ వాటిని కూడా పర్చేస్ చేసుకోవచ్చండి. సో నాకైతే పెద్దగా అవగాహన అయితే లేదు అక్షయ తృతీయకి ఏం చేస్తారనేది, కానీ అడిగినందుకైతే నేను ఇలా సేవింగ్ ప్లాన్స్ అయితే చెప్తున్నానండి. ప్లాన్ వచ్చేసి అదండి. సెకండ్ సేవింగ్ ప్లాన్ వచ్చేసి 9th అన్నాను కదా, ఆ రోజు 50, 100, 150, 200 ఇలా 50 రూపీస్ పెంచుకుంటూ వెళ్ళాలండి. ఫస్ట్ ఒక 10 days అలా సేవ్ చేయాలి. దానికి వచ్చేసి టోటల్ 11,000 అవుతుంది. అలా మన 40 days కూడా అలా చేస్తే 11,000 అవుతుందండి. సో దానికి కూడా మనం హాఫ్ గ్రామ్ అయితేనే కొనుక్కోగలమండి ఇలా 50 రూపీస్ పెంచుకొని వెళ్తే. అలా లేదనుకుంటే ఇలా 100, 200, 300, 400, 500, 600 ఇలా వేసుకుంటే 22,000 అవుతుందండి మనకి ఇది 40 days కోసం.
సో మనం ఇంత అమౌంట్ అయితే వేయలేం కాబట్టి నేను ఇలా చిన్న చిన్న అమౌంట్స్లో పెడుతున్నానండి. లేదు మేము పెద్ద అమౌంట్ ద్వారా కూడా తీసుకోగలం అనుకుంటే ఇలా 1000 రూపీస్ కూడా వేసుకుంటూ అయితే తీసుకోవచ్చు. లేదనుకుంటే మనం కొంత అమౌంట్ ఉంటుంది కదా మనది, ఫస్టే కొనేసుకొని తర్వాత ఇలా సేవ్ చేసుకొని మన మిగిలిన అమౌంట్లో కలిపేసుకుంటే సరిపోతుంది. సో నేను ఇంతకు ముందు వీడియోస్లో చెప్పానండి ఒక మనీ సేవింగ్ ఛాలెంజ్ 20 రూపీస్ ఛాలెంజ్ అని. అది ఎలా అంటే 20, 40, 60, 80, 100, 120, 140 ఇలా రోజు 40 డేస్ కూడా 20 రూపీస్ పెంచుకుంటూ వెళ్ళాలి. సో నేను ఆ రోజు జూలై మంత్ అనుకుంటాను, ఆ రోజు 30 డేస్ ఛాలెంజ్ చేశానండి. సో నాకు వచ్చేసి 9000 ఎంతో ఇలా చేంజ్ అయితే వచ్చింది. ఇప్పుడు చేస్తే ఖచ్చితంగా మనకు ఒక 12,000-13,000 వరకు అయితే సేవ్ అవుతుందండి. సో దాని ద్వారా ఇంకో ఎక్స్ట్రా కొంచెం మనీ వేసుకొని 1 గ్రామ్ అయితే తీసుకోవచ్చు. లేదనుకుంటే ఇలా 40 డేస్లోన 20 డేస్ సేవ్ చేసుకోవాలండి. అంటే ఫస్ట్ ఒక రోజు 200 వేసుకుంటే సెకండ్ గ్యాప్ ఇచ్చేసి థర్డ్ డే 400 ఇలా అయితే వేసుకోవాలండి. సో మనకి టోటల్గా వచ్చేసి 17,000 అవుతుంది. ఇలా అయితే 1 గ్రామ్ అయితే ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఈ 20, 40, 60 ఇలా అన్నాను కదండి. సో మీరు ఇది చూసుకుంటే 220, 240, 260, 280, 300, 320 ఇలా 800 వరకు అయితే వేసుకోవాల్సి వస్తుందండి. సో ఇదైతే మనకి ఇంపాసిబులేనండి, ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎంత అమౌంట్ వేసుకోవాలంటే కష్టం కాబట్టి. సో మన దగ్గర ఉన్న కొంచెం అమౌంట్తో ఏదైనా ఉంటే అది 1/2 గ్రామ్ అయినా కొనుక్కోండి. ఇంతకు ముందు టిప్స్ చెప్పాను కదా దాని ద్వారా. లేదనుకుంటే సిల్వర్ కూడా పెట్టుకోవచ్చు అనుకుంటే, అంటే పూజలో పెట్టుకోవాలన్నారు కదా, సో సిల్వర్ కూడా పెట్టుకోవచ్చు అనుకుంటే సిల్వర్ కాయిన్స్ అయినా కొనుక్కోండి. అలా లేదు అనుకుంటే మన దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్స్ ద్వారా అయినా పర్చేస్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఎజియో వాడు క్రెడిట్ కార్డ్, ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ మీద అయితే ఆఫర్స్ అయితే ప్రెజెంట్ రన్ అవుతున్నాయండి. ఐసిఐసిఐ, ఎస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా కార్డ్స్ పై అయితే రన్ చేస్తున్నారు. కానీ ఐసిఐసిఐ అయితే ప్రెజెంట్ అయితే రన్ అవుతున్నాయి. ఈ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ ద్వారా మనం పర్చేస్ చేసుకుంటే మనకి గ్రామ్ మీద ఒక 100 to 200 రూపీస్ అయితే ఎక్కువ పడుతుందండి. బయట స్టోర్స్లో కంపేర్ చేసుకుంటే ఇది బెస్టే. మనకి క్రెడిట్ కార్డు ద్వారా పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఒక 1000 రూపీస్ లెస్ అవుతుంది కదా. సో దాని ద్వారా చూసుకుంటే మనకి 100 to 200 మాత్రమే ఎక్కువైతే పడుతుందండి. అలా కాదు బయట అనుకుంటే మనకి ఎక్కువ, బయట అయితే కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ మనీ పడుతుంది. సో ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఇలా క్రెడిట్ కార్డు ద్వారా కొనుక్కోండి. లేదు అనుకుంటే మీరు గోల్డ్ ఖచ్చితంగా కొనుక్కోవాలనుకుంటే ఇలా లోన్ తీసుకొని కొనుక్కోవచ్చండి. సో ఇదండి ఈరోజు మనీ సేవింగ్ టిప్స్ అనేవి. ఈ వీడియో ఎవరికైనా నచ్చి యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఖచ్చితంగా నేనైతే దానికి రిప్లై ఇస్తాను. అలానే చాలా కామెంట్స్లో అడిగారండి ఎఫ్డి గురించి, అలానే గోల్డ్ లోన్ పెట్టుకొని గోల్డ్ కొనుక్కుంటే దానివల్ల యూజ్ ఏమైనా ఉంటుందా అని అడిగారండి. సో దానికోసం కూడా నేను క్లియర్గా నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తానండి. అదేవిధంగా ఎటువంటి వీడియోస్ చేయాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా వీడియో ఖచ్చితంగా లైక్ చేస్తే ఇంకొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. అలానే నా వీడియోకి హైప్ ఇస్తే ఇంకొంతమందికి సజెస్ట్ చేయబడుతుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.